హత్యకు గురైన జనసేన కార్యకర్త రాయుడు మృతదేహాన్ని బుక్కసంపాలెంలోని నివాసానికి తరలించారు. చెన్నైలోని పోస్ట్ మార్టం నిర్వహించిన తర్వాత స్వగ్రామానికి చంపేశారు. వాళ్ళే చంపేశారు. వినిత వాళ్ళే. మేము వెళ్ళినప్పుడు ఏ 5 మంది అయితే ఉన్నారో ఇప్పుడు 5 మందే బయటపడ్డారు వాడిని చంపడంలో. దీన్నైతే ఇంతటితో వదలం. మేము జనసేన పార్టీ తరపున పోరాడతాం. ఇంతటితో అయితే మేము వదలం. మాకు ఏదో ఒక న్యాయం జరగాలి. వాళ్ళు పోలీస్ స్టేషన్లో వేసి కొద్ది రోజుల తర్వాత వదిలేస్తే మాత్రం నెక్స్ట్ ఇంకొకరికి చేసే అవకాశం ఉంది. ఇది ఇంకొకరికి జరగకుండా చూడాలి. ఇది వాళ్ళనైతే ప్రాణాలతో వదలం. మేము వాళ్ళని కూడా ఏదో ఒకటి చేయాలి. ఇదైతే పవన్ కళ్యాణ్ గారి వరకు వెళ్ళాలి. ఇది ఆయన ఏదో ఒకటి చేయాలి. దీనికి మాకైతే న్యాయం జరగాలి. దీని ద్వారా మొన్న మా అవ్వని తీసుకెళ్లారు ఇక్కడ నుంచి. వాళ్ళు నేను కాల్లో లైన్లో ఉన్నాను, ఆమె వినుతా చెప్తాను, నీకు ఎంత డబ్బు అయినా ఇస్తాం మేము, మా గురించి అక్కడ ఏం చెప్పొద్దు అని చెప్పి మా అవ్వకి చెప్తాంది. డబ్బు రూపంలో కొనాలని చెప్పి చూసారు వాళ్ళు. మేము లొంగలేదు వాళ్ళకి. మాకైతే దీనికి న్యాయం జరగాలి. దీనికి గట్టిగా యాక్షన్ అయితే తీసుకోవాలి. దీని ద్వారా మేమైతే ఇంతటితో వదలం. దీన్ని జనసేన పార్టీని నమ్ముకున్నాం మేము. ఆ పార్టీ తరపున మాకు న్యాయం జరగకుంటే వేరే పార్టీ ద్వారా అయినా కానీ మేము పోరాడతాం. దీనివల్ల సంవత్సరాల నుంచి జనసేన పార్టీలో వినిత వాళ్ళ దగ్గర వర్క్ చేస్తా ఉన్నాడు డ్రైవర్గా. వాళ్ళ దగ్గరే నమ్మకంగా ఉన్నాడు. వాళ్ళకి మొత్తం పని చేస్తా ఉన్నాడు ఇంట్లో. ఈ మధ్యన మాకు ఒకసారి కాలు ఏదో స్లిప్ అయి కింద పడ్డాడని చెప్పి ఫోన్ చేశారు. మేము వెళ్ళాం వాళ్ళని చూడడానికి. ఏం జరిగిందని వెళ్తే వాడిని కూర్చోబెట్టి ఆ పక్క ఈ పక్క ఇది మనుషులు కూర్చొని వాళ్ళ మధ్యలో కూర్చోబెట్టుకో ఉన్నారు. మాకు ఏమి చెప్పనీ లేదు వాడిని. మాకు జస్ట్ అప్పటికి కాలు దెబ్బ తగిలి ఇట్లా ఇంట్లో నుంచి పంపించేసినాం అన్నట్టు పంపించేసి వాళ్ళే ఇదంతా చేశారు. వాళ్ళ దగ్గరే పెట్టుకున్నారు వాడిని. లాస్ట్ కి చంపేశారు. వాళ్ళే చంపేశారు. వినిత వాళ్ళే. మేము వెళ్ళినప్పుడు ఏ 5 మంది అయితే ఉన్నారో ఇప్పుడు 5 మందే బయటపడ్డారు వాడిని చంపడంలో. దీన్నైతే ఇంతటితో వదలం. మేము జనసేన పార్టీ తరపున పోరాడతాం. ఇంతటితో అయితే మేము వదలం. మాకు ఏదో ఒక న్యాయం జరగాలి. వాళ్ళు పోలీస్ స్టేషన్లో వేసి కొద్ది రోజుల తర్వాత వదిలేస్తే మాత్రం నెక్స్ట్ ఇంకొకరికి చేసే అవకాశం ఉంది. ఇది ఇంకొకరికి జరగకుండా చూడాలి. ఇది వాళ్ళనైతే ప్రాణాలతో వదలం. మేము వాళ్ళని కూడా ఏదో ఒకటి చేయాలి. ఇదైతే పవన్ కళ్యాణ్ గారి వరకు వెళ్ళాలి. ఇది ఆయన ఏదో ఒకటి చేయాలి. దీనికి మాకైతే న్యాయం జరగాలి. దీని ద్వారా వాళ్ళకి కూడా థ్రెట్ ఉందని నెక్స్ట్ వాళ్ళు బయట వచ్చినా గానీ మాకైనా కానీ ఏదో ఒకటి చేస్తారు. మేము కూలీ నాలి చేసుకొని బతికే వాళ్ళం. చెప్పినారంట సార్, మీ అమ్మని మీ అక్కని అందరినీ చంపేస్తాం, మీ చెల్లిని కూడా అని చెప్పినారంట సార్ వదిలేటప్పుడు. మొన్న మా అవ్వని తీసుకెళ్లారు ఇక్కడ నుంచి. వాళ్ళు నేను కాల్లో లైన్లో ఉన్నాను, ఆమె వినుతా చెప్తాను, నీకు ఎంత డబ్బు అయినా ఇస్తాం మేము, మా గురించి అక్కడ ఏం చెప్పొద్దు అని చెప్పి మా అవ్వకి చెప్తాంది. డబ్బు రూపంలో కొనాలని చెప్పి చూసారు వాళ్ళు. మేము లొంగలేదు వాళ్ళకి. మాకైతే దీనికి న్యాయం జరగాలి. దీనికి గట్టిగా యాక్షన్ అయితే తీసుకోవాలి. దీని ద్వారా మేమైతే ఇంతటితో వదలం. దీన్ని జనసేన పార్టీని నమ్ముకున్నాం మేము. ఆ పార్టీ తరపున మాకు న్యాయం జరగకుంటే వేరే పార్టీ ద్వారా అయినా కానీ మేము పోరాడతాం. దీనివల్ల ఎంత తప్పు చేసినా కానీ చంపే అంత రైట్స్ అయితే వాళ్ళకి లేవు. అది ఏదో ఒకటి మాకు చెప్పి చేయాలి కానీ చంపే రైట్స్ అయితే వాళ్ళకి లేవు అసలు. మాకైతే న్యాయం జరగాలి. దీని ద్వారా వాడికైతే ఏ శిక్ష అయితే పడిందో వాళ్ళకు కూడా అదే శిక్ష పడాలి. ఊర్లో మనుషులు సార్ ఈ మాదిరి చేస్తారు. ఊర్లో మనుషులు మనకు అసలు ఏమీ తెలియదు సార్. దీని వల్ల వాళ్ళు చెప్పింది ఏదంటే వాడు ఆపోజిట్ పార్టీ వాళ్ళతో ఇన్వాల్వ్ అయ్యి మాకు ఇట్లా చేశాడు అని చెప్పి చెప్పారు. మనకైతే ఏమీ తెలియదు. వాళ్ళు లోపలే చేశారు. ఇది మాకు ఏం జరిగిందో మొత్తం తెలియాలి. 15 సంవత్సరాల నుంచి అక్కడే వర్క్ చేస్తున్నాడు వాళ్ళ దగ్గరే. పేరు కీర్తి, మా అన్న పేరు శ్రీనివాసులు. 15 సంవత్సరాల నుంచి జనసేన పార్టీలో వినిత వాళ్ళ దగ్గర వర్క్ చేస్తా ఉన్నాడు డ్రైవర్గా. వాళ్ళ దగ్గరే నమ్మకంగా ఉన్నాడు. వాళ్ళకి మొత్తం పని చేస్తా ఉన్నాడు ఇంట్లో. ఈ మధ్యన మాకు ఒకసారి కాలు ఏదో స్లిప్ అయి కింద పడ్డాడని చెప్పి ఫోన్ చేశారు. మేము వెళ్ళాం వాళ్ళని చూడడానికి. ఏం జరిగిందని వెళ్తే వాడిని కూర్చోబెట్టి ఆ పక్క ఈ పక్క ఇది మనుషులు కూర్చొని వాళ్ళ మధ్యలో కూర్చోబెట్టుకో ఉన్నారు. మాకు ఏమి చెప్పనీ లేదు వాడిని. మాకు జస్ట్ అప్పటికి కాలు దెబ్బ తగిలి ఇట్లా ఇంట్లో నుంచి పంపించేసినాం అన్నట్టు పంపించేసి వాళ్ళే ఇదంతా చేశారు. వాళ్ళ దగ్గరే పెట్టుకున్నారు వాడిని. లాస్ట్ కి చంపేశారు. వాళ్ళే చంపేశారు. వినిత వాళ్ళే. మేము వెళ్ళినప్పుడు ఏ 5 మంది అయితే ఉన్నారో ఇప్పుడు 5 మందే బయటపడ్డారు వాడిని చంపడంలో. దీన్నైతే ఇంతటితో వదలం. మేము జనసేన పార్టీ తరపున పోరాడతాం. ఇంతటితో అయితే మేము వదలం. మాకు ఏదో ఒక న్యాయం జరగాలి. వాళ్ళు పోలీస్ స్టేషన్లో వేసి కొద్ది రోజుల తర్వాత వదిలేస్తే మాత్రం నెక్స్ట్ ఇంకొకరికి చేసే అవకాశం ఉంది. ఇది ఇంకొకరికి జరగకుండా చూడాలి. ఇది వాళ్ళనైతే ప్రాణాలతో వదలం. మేము వాళ్ళని కూడా ఏదో ఒకటి చేయాలి. ఇదైతే పవన్ కళ్యాణ్ గారి వరకు వెళ్ళాలి. ఇది ఆయన ఏదో ఒకటి చేయాలి. దీనికి మాకైతే న్యాయం జరగాలి. దీని ద్వారా వాళ్ళకి కూడా థ్రెట్ ఉందని
నెక్స్ట్ వాళ్ళు బయట వచ్చినా కానీ మాకైనా కానీ ఏదో ఒకటి చేస్తారు. మేము కూలీ నాలి చేసుకొని బతికే వాళ్ళం. ముందుగానే చెప్పినారంట సార్, మీ అమ్మని మీ అక్కని అందరినీ చంపేస్తాం మీ చెల్లిని కూడా అని చెప్పినారంట సార్ వదిలేటప్పుడు. మొన్న మా అవ్వని తీసుకెళ్లారు ఇక్కడ నుంచి వాళ్ళు. నేను కాల్లో లైన్ లో ఉన్నాను, ఆమె వినుతా చెప్తాను నీకు ఎంత డబ్బు అయినా ఇస్తాం మేము, మా గురించి అక్కడ ఏం చెప్పొద్దు అని చెప్పి మా అవ్వకి చెప్తాంది. డబ్బు రూపంలో కొనాలని చెప్పి చూసారు వాళ్ళు, మేము లొంగలేదు వాళ్ళకి. మాకైతే దీనికి న్యాయం జరగాలి, దీనికి గట్టిగా యాక్షన్ అయితే తీసుకోవాలి. దీని ద్వారా మేమైతే ఇంతటితో వదలం దీన్ని. జనసేన పార్టీని నమ్ముకున్నాం మేము, ఆ పార్టీ తరపున మాకు న్యాయం జరగకుంటే వేరే పార్టీ ద్వారా అయినా కానీ మేము పోరాడతాం దీనివల్ల. ఎంత తప్పు చేసినా కానీ చంపే అంత రైట్స్ అయితే వాళ్ళకి లేవు. అది ఏదో ఒకటి మాకు చెప్పి చేయాలి కానీ చంపే రైట్స్ అయితే వాళ్ళకి లేవు అసలు. మాకైతే న్యాయం జరగాలి దీని ద్వారా. ఇక రాయుడు హత్య కేసులో రాయుడు చెల్లి కొన్ని సంచలన విషయాలు బయటికి తీసుకురావడం జరిగింది. రాయుడు హత్య విషయానికి సంబంధించి ఆ హత్య విషయం ఏదైతే జరిగిందో, హత్య చేశారో ఆ విషయం బయటపడకుండా ఉండడానికి ఎంత డబ్బైనా ఇస్తామని వినూత తనకి ఆఫర్ చేశారు. వాళ్ళకి కాల్స్ చేసి మీకు ఎంత డబ్బైనా ఇస్తామని చెప్పి ఆఫర్ చేశారంటూ కూడా అటు రాయుడు చెల్లి